నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకు P4 విధానం. గూడూరులోని పురపాలక కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దాతలను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. రైతు పండించిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తాం. నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టాలు తప్పిన పాల ట్యాంకర్ గూడ్స్ రైలు. మనుబోలు మండలం కొమ్మలపూడి ప్రాంతంలో ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన రైల్వే అధికారులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళ్తున్న పాల ట్యాంకర్ రైలు 152 11B కిలోమీటర్ వద్ద రైల్వే జంక్షన్ వద్ద గూడ్స్ పట్టాలు తప్పింది. ఆప్ లైన్ లో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పలు రైళ్లకు అంతరాయం కలిగింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీసులు అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే పనులు మొదలు పెట్టారు. సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ఆర్థికంగా ఉన్నవారు P4 కార్యక్రమానికి సహకరించేలా అధికారులు, నాయకులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. P4 కార్యక్రమానికి సహకరించిన వారిని ఎమ్మెల్యే, ఆర్డీఓ సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, గతంలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. నేడు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి ధనవంతుల నుండి పేదలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటికే దాతలు సహకారం అందించారని, ఇంకా గ్రామాల్లో ఎవరైనా దాతలు ఉంటే గుర్తించి పేదలకు చేయూత అందించాలని ఆయన వివరించారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు లేదని చెప్పుకొని నేను తెలియజేస్తాను. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద పర్ క్యాపిటా ఇన్కమ్ హైదరాబాద్ ఎక్కువ. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాడు? ఏ ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాడు? ఏ ముఖ్యమంత్రి వినూత్నమైన ఆలోచనను మనసులో ఉంచుకొని ప్రజల కోసం దాన్ని చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ P4 ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ఈ P4 కార్యక్రమం ద్వారా మొట్టమొదట గూడూరులో సంయుక్త సేవా సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఫోన్ చేసి, అంటే నేను అడగదా అన్నని, ఆయనే ఫోన్ చేసి, అయ్యా సునీలయ్య, నేను గూడూరులో సెంట్రల్ లైటింగ్ చేస్తున్నారు, మీరు దానికి సంబంధించిన లైట్లు అన్నీ కూడా వేస్తాను, అక్కడక్కడ విగ్రహాలు పెడతాను, సైన్ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్తే నేను కమిషన్ గారికి ఫోన్ చేసి, సార్ అశోక్ గారు వస్తాడు చూడండి అంటే దాదాపు 25 లక్షలు పెట్టి ఈరోజు గూడూరులో లైటింగ్ కమిషన్ గారు వేయించారు. తర్వాత అవన్నీ కూడా ఆ విధంగా ఎల్లోలో గూడూరు ఎగిరిపోతుందంటే దానికి కారణం సంయుక్త సేవా సంస్థ అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా
ఎన్నో కార్యక్రమాలు గూడూరు మున్సిపాలిటీకి అవసరం, కొన్ని ఓట్లు కూడా వేయలేదన్నా, అవి కూడా త్వరగా వేయాలని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా పెన్వర్ కంపెనీ మీకు అంతా తెలుసు, మధు గారు ఒక మంచి మనిషి, పేద ప్రజల విషయంలో ఎప్పుడు కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ మన రెట్టపల్లి గ్రామంలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో చాలా దారుణంగా గదులు ఉన్నాయి, కాంపౌండర్ ఉంటే నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి దాదాపు 5 నుంచి 6 లక్షల వరకు తాత్కాలికంగా ప్రజలు ఇంకా కూడా ఏమన్నా డబ్బులు అయితే కూడా పెట్టేదానికి పెన్వల్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారు తుఫాన్ అప్పుడు మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనాలు పెట్టి శానిటేషన్ కూడా ఉచితంగా చేసినటువంటి మంచి వ్యక్తి మా నెట్ భాస్కర్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఆర్డీఓ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదు కానీ ట్యాంకింగ్ వర్క్ అయితే జరిగింది. ఇంకా అంటే 752 మంది కలిపి 11,759 మంది ఫ్యామిలీస్ని ట్యాంక్ మార్గదర్శులుగా అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సిన సమస్యలు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఫైనాన్షియల్గానే కాదు, సామాజికంగా అప్పుడు అందరూ భక్తులు కూడా చెప్పడం జరిగింది. మెంటర్గా కూడా అంటే ఒక పూర్ ఫ్యామిలీలో ఉన్న విద్యార్థి బాగా చదువుకునే విద్యార్థి కానీ స్పోర్ట్స్లో బాగా రాణించేవాడు కానీ తర్వాత తమ కెరియర్ ఎలా ముందుకెళ్ళాలని తెలియని కూడా చాలామంది ఉంటారు సొసైటీలో. వాళ్ళని మంచిగా గైడ్ చేసి మనకున్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ ప్రీ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ అకాడమీ కానీ, స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కెరియర్ గైడెన్స్ ద్వారా కూడా మనం ఈ కార్యక్రమంలో వాళ్ళని డెవలప్ అయ్యే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మనకి ఇక్కడ కమ్యూనిటీ అడాప్షన్ కింద కొంతమంది మనకి మన కాన్స్టిట్యున్సీలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం సన్మానం గౌరవ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించడం కూడా ఈ కార్యక్రమంలో ఒక అంశం. మరి వాళ్ళు సంయుక్త సేవా సంస్థ వారు గూడూరు వారు మరి ఇప్పటి వరకు వాక్ డెవలప్మెంట్, రోడ్ రిపేర్లు, తోపుడు బండ్లు, ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, పెంచలయ్య, వెంకటేశ్వర్లరాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ముందుగా కోవూరు మండలం ఇనుమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో రైతుల ధాన్యం డబ్బు 1674 కోట్లు చెల్లించకుండా ఇతర పథకాలకు మళ్లిస్తే వాటిని చెల్లించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతుల నుంచి ధాన్యం సేకరణకు విస్మరించి దళారులకు అప్పగించారని విమర్శించారు. రైతు పండించిన ధాన్యం బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి మంత్రి నాదెండ్ల తోటపల్లి గూడూరు మండలం పేడూరులోని వరి పొలాలతో పాటు ధాన్యం ఆరబెట్టిన కల్లాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ లో నూతనంగా 2.0 లో నిర్మించిన సుజాతమ్మ ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 గృహాల్లో పేదల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఇంటిని ప్రారంభించామని టీడీపీ సీనియర్ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రహీం, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇజ్రాయెల్ కుమార్, గృహ నిర్మాణ శాఖ డిఈ తదితరులు పాల్గొన్నారు. గృహ యజమానురాలు సుజాతమ్మకి అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే పేద ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ రోజు బిఎల్సి కింద ఇళ్ళు కట్టుకుంటే అంటే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 2,50,000 రూపాయలు ఆ రోజే తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉండింది. అయితే 2019లో దురదృష్టవశాత్తు
ప్రభుత్వం మారిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఎల్సి ఇల్లు ఇవ్వడం అనేదే మర్చిపోయారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఎంత దూరం ప్రయత్నం చేసినా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాని పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. అయితే ఆయన జగనన్న కాలనీలు అని చెప్పి ఊరు బయట చిన్న పనికిరాని ఇళ్ళేసి ఆ ఇల్లు కట్టిన ఇల్లు కూడా కూలిపోయే స్థితికి తీసుకొచ్చి ఆ రోజు మన గృహ నిర్మాణ వ్యవస్థని అదో పాతాళానికి తొక్కేయడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరూ కూడా మీరు ఎంతమంది ఇళ్ళు కట్టుకుంటా ఉంటే అంతమందికి ఇల్లు ఇస్తామని చెప్పని ప్రభుత్వం అధికారంలో రాగానే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 గృహాలు ప్రవేశ కార్యక్రమం ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట జరుగుతున్నందున, ముఖ్యమంత్రి గారు వస్తున్నందున, అక్కడికి మా ఎమ్మెల్యే గారు వెళ్ళినందున ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకుల చేత ప్రారంభించమని ఆయన ఆదేశానుసారం ఈరోజు ఈ ఇందిరానగర్లోని మా కృష్ణా ఇంటికి ఇచ్చేసి మేము మరియు హౌసింగ్ డి గారు షబీర్ గారు వాళ్ళ ఏఈ శ్రీనివాస్ గారు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఎంతో సంతోషం. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి అని చెప్పని ఒక పేరుంది. దానిలో భాగంగా ఏదైతే ప్రభుత్వం ముందుగా వాగ్దానాలు చేసిందో ఆ రోజు యోగులు లోకేష్ గారు ఏవైతే చెప్పారో ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ వాళ్ళ ఇల్లు లబ్ధిదారులకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రోత్సాహం కింద అప్పుడున్నటువంటి అమౌంట్ కొంచెం 50 రూపాయలు కూడా హెచ్చించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చాలామంది ముందుకు వచ్చి ఈ అర్బన్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు. మొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి 2,50,000 గృహాలు మంజూరు ఇచ్చిన వాటందరికీ వాళ్ళ అద్దెదారులకి అందజేస్తున్నారు. అందులో భాగంగా మన గూడూరు మున్సిపాలిటీలో అర్బన్ ఏరియాలో ఇటీవల మొదలుపెట్టి పూర్తి చేసుకున్న ఈ యొక్క గృహమును మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు స్థానిక నాయకుల ద్వారా ఈరోజు ఈ గృహ ప్రారంభోత్సవం జరిగి లబ్ధిదారులకు ఈ గృహము అందజేయడం జరిగింది. పూర్తి చేసుకొని ప్రారంభించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సీనియర్ కౌన్సిలర్ మా క్లస్టర్ ఇన్ఛార్జ్ చెంచరామయ్య గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి రహీం గారు, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఈ ఇంటి కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకొని దీన్ని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని, అలాగే మా డిఏ గారి ఒక చిన్న విన్నపం, ఈ ఇల్లు శాంక్షన్ చాలా మందికి ఎంఆర్ఓ స్టాఫ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు అధికారులు కోట మండలం గూడెల గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు 1983లో ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్లు చొప్పున భూమి పంపిణీ చేసిందని, కొందరు అధికారులు గ్రామంలోని పెత్తందారులతో కలిసి రికార్డుల్లో తమ పేర్లు లేకుండా చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గూడెలి గ్రామ ఎస్సీ ఎస్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్డీఓకు వారు వినతి పత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. పేరు గోపి అండి. నేను గూడెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. నెల్లూరు జిల్లా వాసులవి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం ఏమనగా, గూడెల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 244, 245, 246 సర్వే నెంబర్లలో 1983 సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి 50 సెంట్ల చొప్పున 1983 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదే సమయంలో పట్టాలు గడ్డ మంజూరు చేయడం జరిగింది. తర్వాత పట్టాలు ఇచ్చే సమయంలోనే 3 బావులు దవ్విస్తామని, నీటి కొరత లేకుండా చేస్తామని చెప్పి మాకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి మాకు బావులు దవ్వించకుండా సాగు చేసుకోవడానికి ఆటంకం కల్పించి మమ్మల్ని, మా భూముల్ని పిఓబిలో పెట్టించి పట్టాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ని మండలంలో లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ఈ పట్టాదారులందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కుల్ని దూరం చేశారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. అదేవిధంగా రాష్ట్రంలో
ఈ భూములకు సంబంధించి పోరాటం అందరిలాగే మేము కొనసాగించడం జరిగింది. భూ హక్కులను తెలుసుకొని ఎన్నోసార్లు మా భూ హక్కుల్ని పరిశీలించి మాకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్ వారిని, ముఖ్యమంత్రి వారిని ఎన్నోసార్లు మా యొక్క అర్జీపూర్వకంగా మేము ఇచ్చుకోవడం జరిగింది. కానీ మాకు ఎటువంటి న్యాయం. రాపూర్ మండలంలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం గొలుసు దుకాణాలను వెంటనే అరికట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాపూర్లో తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీల్లో ఉన్న 42 గ్రామాల్లో ప్రతి ఊరిలో 4 నుండి 5 మద్యం గొలుసు దుకాణాలు నడుస్తున్నాయన్నారు. బాటిల్పై అదనంగా 10 రూపాయల వంతును వసూలు చేస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ప్రతి 21 పంచాయతీలు ప్రతి గ్రామం 14 వరకు అంటే షాపులు తెలిసిన కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు సార్ వాటికి లైసెన్స్ షాపులలో. కొండాపురం వెంకటేశ్వర్లు ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిని. రాపూర్ మండలంలో బెల్ట్ షాపులు అధికంగా నిర్వహిస్తూ పేద ప్రజలు కూలీనాలి చేసుకునే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నందువల్ల ఇది గ్రామాలలో ఉన్న మహిళలు మా దృష్టికి తీసుకురావటం వల్ల మేము ఈ నెల 25వ తేదీ పొదలకూరు ఎక్సైజ్ ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా రాపూర్ తహసీల్దార్కి కూడా వినతి పత్రం ఇచ్చేసి ఈ బెల్ట్ షాపుల్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి. అదేవిధంగా ఉదయం తెల్లారుజామున 3 గంటల నుంచి 10 గంటల దాకా బెల్ట్ షాపులు అధిక రేట్లకి నిర్వహిస్తున్నారు సార్. అదేవిధంగా షాపులలో కూడా సిండికేట్ యాజమాన్యం ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. దీన్ని అరికట్టి ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ఊర్లో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ జరగబోయే బ్రహ్మోత్సవాలలో ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సెంట్రల్ లైటింగ్ వేసిన తర్వాత రాపూర్ పంచాయతీలో ఇంకా పిల్లకాయలు ఎక్కువ తాగి నైట్లు అధిక స్పీడ్తో పోవటం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టి అధికారులు చర్యలు తీసుకొని బెల్ట్ షాపుల్ని రద్దుపరచాలి. బీవీవీఎస్ ఒలింపియాడ్ ఫలితాల్లో గూడూరుకు చెందిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు అరవింద్ రెడ్డి, వర్ధన్, నైనిక రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇన్ఛార్జ్ మస్తాన్ బి, ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, ధనశ్రీ, యామిని, హరిత తదితరులు పాల్గొన్నారు. బాబు, కంగ్రాట్స్ అరవింద్. ఓకే, అందరూ ఉండండి మేడం, గ్రూప్గా ఉండండి. హైదరాబాద్ అకాడమీ ప్రకటించిన బీవీవీఎస్ గ్రాండ్ ఒలింపియాడ్ ఫలితాల్లో గూడూరు శ్రీ గాయత్రి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ చాటారు. అందులో శ్రీ గాయత్రి విద్యార్థులలో 7th క్లాస్ స్టూడెంట్ అరవింద్ రెడ్డి 136 మార్కులు, 140 గాను 136 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2nd ర్యాంక్ సాధించాడు. గతంలో అబ్బాయి ఈ అభ్యాస అకాడమీ నిర్వహించిన పరీక్షల్లో కూడా స్టేట్ ఫస్ట్ కూడా రావడం జరిగింది. అలాగే 6th క్లాస్ స్టూడెంట్ వర్ధన్ రాష్ట్ర స్థాయిలో 140 మార్కులకు గాను 134 మార్కులతో 3rd ర్యాంక్ సాధించడం అయింది. అలాగే ప్రైమరీ సెక్షన్లో 4th క్లాస్ నుంచి నైనిక 200 మార్క్స్ గాను 194 మార్క్స్తో రాష్ట్ర స్థాయిలో 3rd ర్యాంక్ సాధించింది. సో అందుకను ఆ ముగ్గురు విద్యార్థులకి శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచే నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వారు కండక్ట్ చేసిన ఐఐటి ఒలింపియాడ్ టెస్ట్లో మా పిల్లలు 7th క్లాస్ నుంచి అరవింద్ రెడ్డి, వర్ధన్ 6th క్లాస్ అండ్ నైనిక ఫ్రమ్ 4th క్లాస్ వాళ్ళందరూ కూడా 2nd, 3rd ర్యాంక్స్ని కైవసం చేసుకున్నారు. సో దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది, అలాగే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. I'm studying 6th standard in Sri Gayatri English Medium High School. I got state 3rd rank in BVVS Olympiad exam. I feel very happy. I thanks to my parents. My name is Arvind Reddy. I am studying 7th class, Sri Gayatri M High School. BVS exam and got 2nd rank. Parents and teachers, thank you.
గూడూరులోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో పవిత్ర సోమవారం రోజున యేసుక్రీస్తు బేతని నుండి యెరూషలేమునకు నడిచి వెళ్లిన ఘటనలను గురించి చర్చించారు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. పరిశుద్ధ సోమవారమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ వారంలోని సోమవారమైనటువంటి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంలోని ఒక వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఆయన మీ కృపలో నా తండ్రి ఈ సిలువ ధ్యానాలన్నింటిలో తండ్రి మమ్మల్ని నడిపించి ప్రత్యేకంగా నాయన ఈ యొక్క పరిశుద్ధ వారంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ సోమవార దినం నాయన నీ బిడ్డల మధ్యలో నన్ను నిలువబెట్టినటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో తండ్రి అల్పుడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు కృప చూపమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి పరిశుద్ధ వారంలోని సోమవార దినమందు వాక్య పరిచర్య చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొదట నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ప్రవీణ్ రాజ్ గారికి, ఆయన నా స్నేహితుడు, మా ఇద్దరికి ఒకేసారి ఆర్డినేషన్ అయింది, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పిసిసి కమిటీకి, అలాగే చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి ప్రభునామములో నేను వందనాలు తెలియజేస్తాను. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. కంటే కాలాకమాన ప్రయుక్త సౌఖ్యం ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమణ్యపతో వైష్ణవనోద బుద్ధస్సు మంగళహయే చేమాగం రుద్రభిజ్యోతిక్షో సదా సహస్రశో విశాఖం హేణ హీమహ శ్రీయం శ్రీయాద్రః నమోస్తు నీల క్రీవాయ సహస్రాక్షాయ మీషే ఆదోష ఓయ్ మామదా ఆతో यो रुद्राग्नव योग सेवोषधीशो रुद्रा आविश्वा भवन वेशस्मै रुद्रां कुर्मात्मं श्रीपुरुषं जगतो शिवेनं सा आत्मा ईशात् शब्दां शेदा जतुं दशत्मो वास्तवाय सोमाय रुद्राय साम्राय चरणाय संगाय पदवजे नमो अग्रपदाय जयदेवदेवदेव स्थायि नाम विचेर विचरान्य नाम नमस्कारि ज्योतिगागं सज्जो इष्टदाम नमो श्रीमद् भवनक्तं जलभ्य प्रमेश्वरस्ते भवते दरोः व्यासमान विश्वदक्षमक्षमया परिपुजनमस्य स्त्रायुधायानाथाय श्रीविभाभ्यां धर्मबाहुभ्यां समदन्मकुर्जदन्वा कृतिमुखाय वृक्षपतिभ्यश्च नमः नमो भवाय च रुद्राय च नमः षड्वाय पशुपते नमो नीलग्रीवसितकण्ठाय च नन्दः संकर्षणमूर्तिस्वरूपो योऽसोवादिच्च परमपुरुषशेषरुद्रो देवता गीतचरमायणे तर्जनीभ्यां नमः नमः श्रीधराय चातुर्मास्यात् परमज्जमानुजा नमः वयस्कराय नीलपशुपते स्वामी स्थापयामि आपैः समय सुरक्षमाः श्रीयाहं भवा तदिक्रामणो आकाशं जीष्टस्व वासिनः सुरदिनो పాలు తీసుకొచ్చి ఎంత ప్రేమ మరి మా బాబు అంటే అంత భయం లేదు. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గిన్నె వెళ్ళకూడదా? ఎవరు
అయిపోయిందా? ఇంకెవరో టెంకాయ లేవు కదా? గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని శివపార్వతులను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గిద్దలూరు జగదీష్, సాయిలక్ష్మి వ్యవహరించారు. ఎప్పుడు అంతేనా? కప్లెట్ చేయాలా? ఎవరు పంపిద్దామా? అట్ట కాదు, ఆ పిల్లడా దీప దీపరమణం
మనుబోలు కోదండరామపురంలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నల్లపరెడ్డి గిరిరెడ్డి, శ్రావణి దంపతులు వ్యవహరించారు. ఓం పరిపత్రధారిణే నమః రామాయ నమః రక్షసాంత ప్రకారిణే నమః సేవనిపాతాయ నమః ఓం సువర్ణదుందుర్భువనాయ నమః మహాలక్ష్మీ నమః దియో నమః సరస్వత్యై నమః శాంతాయ నమః పుష్టే నమః శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః నిరాకార స్వరూపాయ నమః నిర్గుణాయ యత్కిం సర్వం దృశ్యతే శ్రూయతే తుదా అంతర్బహిస్య సర్వం వ్యాప్తం ఇష్టం మనుషానాం ఖమం మనుషానాయ నమః సకల కౌస్తుభాయ నమః నిర్గుణాయ నమః మహాంబే మహావేదసే నమః తత్వజ్ఞానాయ నమః ఐశ్వర్యకారకాయ నమః సర్వాణి రూపాణి చత్వరీరః నామాని నిర్భాయ వదంతాస్తే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః నవరత్నకై ఉదాస్య పుండరీకాని సముద్రస్య గ్రహాయ శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః రామాయ రామభద్రాయ రామభద్రాయ వేదసే పూర్వం దదాతి ఓం బ్రాహ్మణందకర్తే నమః భారతానందవర్ధనాయ నమః బలాసురోత్తమాయ నమః ఓం నిత్యభిక్షకారకాయ నమః పూర్ణభయాయ నమః వ్యాసశిష్యాయ నమః యతిరూపాయ నమః మహామతే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనకు P4 విధానం. గూడూరులోని పురపాలక కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దాతలను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. రైతు పండించిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తాం. నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టాలు తప్పిన పాల ట్యాంకర్ గూడ్స్ రైలు. మనుబోలు మండలం కొమ్మలపూడి ప్రాంతంలో ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన రైల్వే అధికారులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.